రాజు అవుతాడు, రాజు అన్నవాడు గొర్రెల కాపరి ఎట్లా అవుతాడు? యెషయా కుమారుడు అంటే యెషయా మామూలోడు. ఆయన ఆ ఇంట్లో దావీదు కనిష్ఠుడు. దావీదు జీవితంలో ఒక గొప్ప ప్రారంభం, ఒక గొప్ప అంతం ఉంది. చాలా చోట్ల దావీదు ఎవరు అంటే మహారాజు అని చెప్పేస్తుంటారు, కొన్నిసార్లు చక్రవర్తి అని చెప్పేస్తుంటారు. కానీ ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి హెచ్చించబడ్డాడో ఎరగరు. దావీదు సంగీతకారుడు, మీరు చెప్పల, కీర్తనలు రాసేవాడు, పాటలు పాడేవాడు, సితార వాయించేవాడు, గొర్రెల కాపరి, ఇంటిలో కనిష్ఠుడు. కానీ గొప్ప చక్రవర్తి అయ్యాడు. కానీ కష్టాలన్నీ తీరిన తర్వాత, యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత, గొప్ప స్థితికి హెచ్చించబడిన తర్వాత నిర్లక్ష్యతకు చోటు ఇచ్చి మామూలు మనిషి కంటే నీచంగా పొరుగువాని భార్యను ఆశించి